అమ్మాయినా ఎవరా క్యాబ్ ఎక్కుతుంది ఆపోరేనా? కాదన్నా, హోర్డింగ్ లో ఉన్న అమ్మాయి అన్నా. మన అడుగుతున్నావు బే, దిమాగ్ ఖరాబ్ అయిందా? అన్నా మాకేసం అన్నా, హోర్డింగ్ లో ఉన్న అమ్మాయి అన్నా. రెయిన్బో యాడ్ ఏజెన్సీ చల్ రే. ఆ బాంబాయి నుంచి వచ్చే మోడల్స్ రేపు ఎన్ని గంటలకు వస్తారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అమ్మా. హలో, మీ ఎండి ఉన్నాడా? ఏయ్, మీ ఎండి ఎక్కడ? ఈ అమ్మాయి చాలా బిజీ, 20 lakhs డిమాండ్ చేస్తుంది. మీరు 10 lakhs ఇస్తే ఓకే చేస్తా. నువ్వు ఉన్నావా? అసలు అమ్మాయికి ఎలా కనిపిస్తున్నారా? చీప్ గా కనిపిస్తున్నారా? తొందరగా వచ్చేస్తాను సార్, బాయ్. మీరు నిజంగానే కామాక్షినా? ఎవరు నువ్వు కూడా ఉన్నావరా దీనిలో? గౌతమ్, నువ్వు కంప్యూటర్ లో క్రియేట్ చేసిన అమ్మాయి నిజంగా వచ్చేసింది. ఏమండి, మిమ్మల్ని సెమీ న్యూడ్ గా క్రియేట్ చేసింది ఇతనే. నువ్వేనారా నా లైఫ్ నాశనం చేసింది? బ్లడీ ఇడియట్! అవే కళ్ళు, అదే ముక్కు, అవే పెదాలు. కామాక్షినేనా? షట్ అప్, ఐ మీనాక్షి. ఓకే, దిస్ ఇస్ రియల్లీ షాకింగ్. మీరున్నారంటే నమ్మలేకపోతున్నాను. డోంట్ టాక్ రబిష్. నన్ను ఎక్కడ చూసావు? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? దొంగ చట్టుగా ఫోటోలు ఎప్పుడు తీసావు? నా మాట ఒకసారి వినండి. ఇట్రండి, నేను చెప్పేది వినండి. ఏంట్రా వినేది? యు మేడ్ మై లైఫ్ హెల్. చూడండి, మిమ్మల్ని కంప్యూటర్ లో క్రియేట్ చేశాను. చూడండి, ఈ అందమైన అమ్మాయి కళ్ళు, ఈ అమ్మాయి ముక్కు, ఈ అమ్మాయి ఐబ్రోస్, ఈ అమ్మాయి పెదాలు, ఇవన్నీ మార్ఫ్ చేస్తే అచ్చం మీలాంటి అమ్మాయి తయారైందండి. నువ్వు ఎలా చేసావనేది నాకు అనవసరం. నీ మూలంగా నా పెళ్లి చెడిపోయి మా పేరెంట్స్ చాలా అప్సెట్ అయ్యారు. నన్ను సెమీ న్యూడ్ గా తయారు చేసి నా బరువు బజార్కి ఇచ్చావు. ఒకడు హాట్ అంటాడు, ఒకడు సెక్సీ అంటాడు. చెప్తా, మీ పని చెప్తా. ఏమండి, నా మాట వినండి. ఆగండి, నేను చెప్పేది కొంచెం వినండి. నేను కావాలని చేయలేదు, జరిగిందంతా చెప్పాను కదా. ఏంట్రా చెప్పేది? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మిస్టేక్ కాదు, కేవలం కోఇన్సిడెన్స్. నథింగ్ డూయింగ్. ఇంకా నాకేం చెప్పొద్దు. మిమ్మల్ని మీ యాడ్ ఏజెన్సీని ఊరికే వదిలిపెట్టను. మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి ₹1,00,00,000 పరువు నష్టం దావా వేస్తాను. ఐ మీన్ ఇట్. యు అండర్స్టాండ్? ఏమండి, ప్లీజ్ లిసన్ టు మీ. అమ్మో బాబోయ్, ఏంటయ్యా కంప్యూటర్లో క్రియేట్ చేశాను, కన్ను ఒకళ్ళది, ముక్కు ఒకళ్ళది, చెవి ఒకళ్ళది, నాలుగు ఒకళ్ళది అన్నావు. అంత అబద్ధమా? ప్రామిస్ సార్, నేను ఈ అమ్మాయిని లైఫ్ లో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఇవన్నీ అనవసరం. ₹1,00,00,000 పరువు నష్టం దావేస్తా అంది. మన ఆఫీసుని ముంచేస్తా అంది. మన ఆఫీసుని, నిన్ను నన్ను దాన్ని దుబాయ్కి అమ్మినా ₹1,00,00,000 సంపాదించలేము. ఏం చేస్తావో నాకు తెలదు. దాని కాళ్ళు పట్టుకుంటావో ఏం పట్టుకుంటావో మ్యాటర్ సీరియస్ అవ్వకుండా చూడు. ఇది ఏ ఛానల్ కన్నా తెలిసిందనుకో, రేపు నుంచి అన్ని మన యాడ్లే ఉంటాయి. వెళ్ళు.